అయింది. ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకం. మమ్మల్ని చూడటం నామోష్ అనిపిస్తే స్వేచ్ఛగా పని చేసుకొనివ్వండి. మీ కేసీఆర్ మనసులో బాధ దుఃఖం ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. అలాంటి నిజాం అంతటి రాజు సాయుధ పోరాటానికి తలొగ్గి హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేసింది కదా. అట్లనే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. మరోసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చండి. మమ్మల్ని కుర్చీలో చూడటం నాముషి అని ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం స్వేచ్ఛగా మమ్మల్ని పనిచేయనివ్వండి. మీరు చేసిన తప్పులు సవరించుకుంటూ, మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలనను గాడిన పెట్టాలనుకుంటున్నాం. సో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏడ మైకుల ముంగటికి వచ్చినా, ఏడ వీడియోలోకి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి చెప్పే మాట ఏంటంటే 9 తారీఖు నాడు అసెంబ్లీ ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 9 తారీఖు నాడు జరగబోతున్నాయి. దానికి కేసీఆర్ను ఖచ్చితంగా రావాలని కోరుతున్నాడు. పదే వచ్చి మీ సలహాల్ని, మీ సూచనల్ని చెప్పండి. ఒకవేళ నీకు రాకబుద్ధి కాకపోతే, నీకేమైనా నామోషి అనిపిస్తే వీళ్ళని కూడా అట్లనే ఉంచు. ఎవరిని? హరీష్ రావు గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు. మేమన్నా స్వేచ్ఛగా పని చేసుకుంటాం. మీరు రాకపోతే రాకండి. సో మీరు లోపలుండి వీళ్ళని బయట ఉండి ఇసొంటి చేయకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఏదన్నా ప్రజలకు అవసరం వచ్చే పని ఉంటే పార్టీలను పక్కకు పెట్టి అందరం కలిసి ముందుకెళ్ళి ఆ పనిని సక్సెస్ చేసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విషయం.